గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 38 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 39వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షందారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మద్గద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యందమః శమః శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తనూ. సహి సర్వసురాధ్యక్షో హ్యసురర్ విడ్గుహోశయః తన్మూల దేవత సర్వా ఈశ్వర సచతుర్ముఖ అయం వై తద్వధోపాయో యదృషీణాం విహంసనం. మంత్రులు చెప్తున్నాడు కంసుడితోటి, మహారాజా, బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, తపస్సులు, సత్యం, దమం, శమం, శ్రద్ధ, దయ, సహనం, క్రతువులు ఇవన్నీ కూడా శ్రీహరికి అంగాలు. వాటిని రూపుమాపితే అతడు అంతరిచ్చిపోతాడు. అట్టి శ్రీమన్నారాయణుడు సకల దేవతలకు కూడా అధిపతి, మనకు ప్రధాన శత్రువు వాడు. సత్పురుషుల హృదయాలే ఆయనకు నివాసాలు. ఈశ్వరుడు, బ్రహ్మ మొదలగు సకల దేవతలకు కూడా అతడే ఆధారం. కాబట్టి ఋషులను గనక హింసించామంటే ఆయన్ని హింసించినట్టే మనం అన్నారు వాడు. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? శుకుడు పరీక్షన్ మహారాజు. సుఖ ఉవాచ ఏవం దుర్మంత్రిభిః కంసః సహ సమ్మంత్య దుర్మతి బ్రహ్మహింసాం హితం మేనే కాలాపాశావృతో సురః. కంసుడే దుష్టుడు. అంతకుముందు కాస్త మారాడు అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ ఈ మంత్రులందరూ కూడాను అతనికన్నా దుర్మార్గులు. కాబట్టి అతడు వారితో సమాలోచన చేసిన తర్వాత మరి ఆయువు మూడుతున్నది వాడికి. ఏం చేస్తాడు వాడు? మారిపోయాడు. మళ్ళీ బ్రాహ్మణును హింసించడం వల్లనే తనకు మేలు జరుగుతుందని తలంచాడు. అప్పుడు సంధిష్య సాధులోకస్య కథనే కథన ప్రియాన్ కామరూపధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్. దానవులు సహజంగానే యుద్ధ కండూతి గలవాడు. పైగా ఏ రూపం పడితే ఆ రూపం ధరించే సమర్థులు. అటువారిని కంసుడు సాధుజనులు హింసించడం కోసం ఆదేశించి అన్ని దిక్కులకు పంపి తన భవనంలో ప్రవేశించాడు. తే భైరజ ప్రకృతి తమసా మూఢచేతస సతాం విద్వేషమాచేరూరారాగతం వృక్షభ. వాళ్ళు కూడా చావు మూడింది కాబట్టి సత్పురుషుల్ని దేశించడం మొదలుపెట్టాడు. కంసుడు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయు శ్రియం యశో ధర్మం లోకానా శిషయవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ. పరీక్షణ్ మహారాజా, సత్పురుషులకు అపచారం వచ్చిన మానవులు తమ దుష్కృత్యాల కారణంగా ఆయుష్ను, సంపదల్ని, కీర్తి ప్రతిష్టల్ని, ధర్మాన్ని, ఇహలోక పరలోక సుఖాల్ని, సకల శ్రేయస్సులను కోల్పోతారు. ఇక అంటే తెలియక అపచారం చేసినా కూడా ఇలా అవుతారు. తెలిసే ఈ అపచారాలు చేయడం ద్వారా పాపాలను మూటగొట్టుకునే దానవుల విషయం చెప్పాలా? ఇంకా రేపు మనం 40వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.
నిర్గుణమ్మగు స్థితి వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు